హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టొమాటో పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. టొమాటో పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా, ఇవి మన ఇష్టం అండి. మనకి పాస్తా మార్కెట్లో దొరుకుతాయి, వాటిని మనం బాయిల్ చేసి తీసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2, టొమాటోలు 3, కొత్తిమీర కొంచెము, పచ్చిమిర్చి ఒక 3, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, టొమాటో కెచప్ 4 టేబుల్ స్పూన్స్. నా ప్రీవియస్ వీడియోలో టొమాటో కెచప్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంది, చూసి నేర్చుకోండి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం టొమాటో పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని, ఆ కళాయి వేడైన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిందేమో చూసి, హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి 2 ఆనియన్స్ ఇవి యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాము. చక్కగా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇందులో కారం 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటే, ఇప్పుడు ఆయిల్లో ఉన్నప్పుడు కారం వేసుకుంటే మంచి కలర్ వచ్చేస్తుంది, కారం పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టొమాటో యాడ్ చేద్దాము. టొమాటో పాస్తా కాబట్టి టొమాటో ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. నేను 3 తీసుకున్నాను, పెద్ద సైజువి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల టొమాటో త్వరగా మగ్గుతుంది. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల. ఓకే, దీన్ని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. కొన్ని అంటే ఒక 1/2 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే, చక్కగా కుక్ అయిపోయింది కదా, టొమాటో అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం టొమాటో కెచప్ తీసుకున్నాం కదండి, ఇవి ఒక 3 స్పూన్స్ ఇందులో వేసేద్దాము. ఈ టొమాటో మిక్స్లో ఈ టొమాటో కెచప్ వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. ఈ టొమాటో కెచప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో ఉంది. మన మార్కెట్లో దొరుకుతుంది, మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకే, కరెక్ట్గా చక్కగా మగ్గిపోయింది, మంచి కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, దాన్ని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. ఈ మసాలా, ఇది టొమాటో ప్యూరీ మొత్తం అంతా ఈ పాస్తాకి పట్టేలాగా చక్కగా కలిపేద్దాం. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, అది గుర్తుంచుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది పాస్తాలోకి. ఓకే, బాగా కలపాలి. ఓకే, రెడీ అయిపోయింది. దీన్ని 1 నిమిషం మూత పెడితే మగ్గనిస్తే చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి చక్కగా పాస్తాకి. సాల్ట్, టొమాటో అదంతా స్వీట్నెస్, స్పైసీ పట్టేస్తుంది. ఓకే, రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన టొమాటో పాస్తా రెడీ అయిపోయింది. ఈజీగా అండి, పాస్తాని ఉడికించి పెట్టుకుంటే అసలు ఒక 10 మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతుంది. దీనిపైన మనం టొమాటో కెచప్ ఉంది కదా, దాన్ని కొంచెం స్ప్రింకిల్ చేద్దాం అట్లాగా. ఓకే, రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.